హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈరోజు 11th రోజు పేపర్ 1 వాళ్ళైతే రాశారు కదా! ఇది మార్నింగ్ షిఫ్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి, సైకాలజీ నుంచి ప్లస్ తెలుగు నుంచి ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి అనేదైతే చూద్దామండి. ఇక మనకి సోషల్‌లో కొన్ని బిట్స్, మ్యాథ్స్ కొన్ని బిట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అవైతే నేను నోట్ చేసుకొని మీకైతే చెప్తున్నాను. ఈ ఇవి నిన్న కూడా తెలుగు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళది పేపర్ 2 జరిగింది కదా! ఆ పేపర్ కూడా ఏ క్వెషన్స్ వచ్చాయి అనేదైతే నేను వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. అవి కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఇది పేపర్ 1 వాళ్ళు ఏ అన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా మీకు తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్. నేను పేపర్ 1 వాళ్ళ సిలబస్ కూడా పెట్టాను. సిలబస్‌లో చూడండి నేను ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పానో, ఆ టాపిక్స్ నుంచే ఎక్కువగా బిట్స్ అయితే అడిగారు. మీరు ఒకవేళ ఆ సిలబస్ వీడియో చూడకపోతే గిన టెట్ పేపర్ 1 సిలబస్ అనైతే నేను పెట్టడం అయితే జరిగింది. ఆ పేపర్ 1 సిలబస్ చూడండి. సైకాలజీలో నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో, ఆ టాపిక్స్ నుంచి బిట్స్ అయితే వచ్చాయి. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది ఛానల్‌లో. ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు చెయ్యండి. సైకాలజీ పేపర్స్‌లో అయితే ఏ బిట్స్ అయితే వచ్చాయో ఆ బిట్సే ఎగ్జామ్‌లో రావడం అయితే జరిగింది. నిన్న కానీ, ఈరోజు కానీ జరిగిన పేపర్‌లలో సైకాలజీలో నేను ఏవైతే ప్రీవియస్ పేపర్స్ పెట్టానో, లాస్ట్ దీనికంటే ముందు జరిగిన టెట్‌వి ఆ బిట్సే ఉన్నాయి ఎక్కువగా. మీరు అదే మోడల్‌లో ఉన్నాయి బిట్స్. ఆ టాపిక్స్ నుంచే ఇయ్యడమైతే జరిగింది. అభ్యసన గానీ, ప్లస్ ఈ జాన్ పియాజే గురించి గానీ, రక్షక తంత్రాల గురించి గానీ, ఎన్‌సీఎఫ్ 2005, ఐసీటీ టాపిక్స్ నుంచి వీటివి నేనైతే ఏవేవి ఎగ్జామ్‌లో ఇస్తారు అనైతే చెప్పానో అవే బిట్స్ అయితే ఉన్నాయి. దానికి రిలేటెడ్‌గా అయితే ఉన్నాయి. అందుకనే ఒకవేళ మీరు ఆ ప్రీవియస్ పేపర్స్ చేయకపోతే గిన ఆ ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. నేను సోషలు, తెలుగు, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు, సైకాలజీ, ఇంగ్లీష్ కూడా పెట్టాను. ఇంగ్లీష్‌లో కూడా ఆర్టికల్స్ ఇవన్నీ అయితే ఇచ్చారు. ఆ ప్రీవియస్ పేపర్స్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ సిలబస్‌లో నేను ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయమని చెప్పానో ఆ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చాయి కాబట్టి ఆ సిలబస్ కాపీని ఒకసారి అయితే మీరు చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఎందుకంటే మీకు యూస్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని అయితే నేను అందించడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ కానీ, సిలబస్ కానీ టెట్, డీఎస్‌కి సంబంధించి మీకు అందిస్తున్నాను. ఫ్రీగా మీరు జాయిన్ అవ్వండి. ఒకసారి జాయిన్ అయితే మీకు లైఫ్ టైమ్ మొత్తం మీకు ఆహ్, వీడియోస్ అన్నీ అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఈరోజు ఏం బిట్స్ ఇచ్చారనేదైతే చూడండి. జాన్ పియాజే గురించి అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. కోల్బర్గ్ యొక్క సిద్ధాంతాలు. ఇక్కడ మనకి సిద్ధాంతాల గురించి అడుగుతారని చెప్పాము. సిద్ధాంతాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అభ్యసన వక్రరేఖ గురించి అంటే అభ్యసన వక్రరేఖ అంటే దశలు ఉన్నాయి కదండీ! పీఠభూమి దశ, అభ్యసన దశ ఇవన్నీ ఉన్నాయి కదా! దాని గురించి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే టెట్, డీఎస్సీలో ఈ వక్రరేఖల గురించి అయితే బిట్ అయితే ఇస్తున్నాడు. గ్రంథాలు, రచయితలు ఇవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక హెచ్‌టిటిపి అంటే ఏమిటి అనేది ఇచ్చాడు. రక్షక తంత్రంలో ఈరోజు కూడా ప్రతిగమనం గురించే ఇచ్చారంట. హ్మ్. వైఫై టైప్స్ అని అయితే ఇంకొక బిట్ అయితే అడిగారు. వికాసం యొక్క సూత్రాలు, వికాసం నుంచి మనకి 2 బిట్లు అయితే రావడం అయితే జరిగిందంటున్నారు. ఇక సంఖ్యాశాస్త్రం ఉంది కదా! సంఖ్యాశాస్త్రం నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చిందంట. ఎన్‌సీఎఫ్ 2005, ఎన్‌ఈపీ 2020, ఆర్‌టీఈ 2009 ఇక్కడ నుంచి అయితే 3 బిట్లు అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి కొత్తగా ఈరోజు వైఖరి నుంచి సృజనాత్మకత గురించి, అభిరుచి పరీక్షల గురించి ఈ 3 టాపిక్‌ల నుంచి అయితే బిట్ అయితే వచ్చిందంట. ఈ 3 టాపిక్‌లని మీరైతే చూసుకోండి. అభిరుచి పరీక్షలు దేన్ని దేనితో పరీక్షిస్తారు అనే దాని గురించి, సృజనాత్మక పరీక్షలు వీటి గురించి అడుగుతున్నారు. ఈ టాపిక్స్ మనకి ఈ 3 టాపిక్స్ అనేది మనకి టెట్, డీఎస్సీకి ఉంటున్నాయి. ఈ 3 టాపిక్స్‌లో నుంచి ఏదో ఒక టాపిక్ నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. ఇక మనకి బాల్య దశలు, కౌమార దశ, పూర్వ బాల్య దశ నుంచి అయితే ఒక బిట్ అయితే వచ్చింది. ఈ దశలలో మనకి ఆహ్, వయస్సు అడుగుతున్నాడు. ఆత్మభావన నిన్న ఆత్మభావన దశ ఎప్పుడు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చి వాటిని జతపరచము అని అయితే ఇస్తున్నాడు. ఇక్కడ సరికానిది అని, సరి అయినవి,
మ్యాచింగ్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి మీరు క్షుణ్ణంగా అయితే చదవండి. ఈ గ్రంథాలు కొన్ని చదివితే కాదు, మ్యాక్సిమం అందరివి చదవండి. జాన్ పియాజే, గోల్బర్గ్ ప్లస్ మనకున్నారు కదా వీళ్ళు ధారెన్‌డైక్, కోహ్లర్, బండూరా, వైగోట్స్కీ వీళ్ళందరూ రచించిన గ్రంథాలు చదవండి మీరు. గ్రంథాలు చదివితే గ్రంథాల నుంచి అయితే ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. మీరు ఒకవేళ కొత్తగా మరి మీరు రాస్తున్నారు టెట్ అని అనుకునే వాళ్ళకైతే ఇవి యూజ్‌ఫుల్ అయ్యే బిట్స్. దీనికి రిలేటెడ్‌గా ఈ టాపిక్స్ నుంచే ఎగ్జామినర్ బిట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇవి మీరు వెళ్ళేటప్పుడు వీటినైతే చూసుకోండి. కొత్త టాపిక్స్‌నైతే మీరు చూడకండి. మీరు ఇప్పటివరకు చదివింటారు కదా! ఈ టాపిక్స్ నుంచే బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏ ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ నుంచే మీరు బిట్స్ అయితే చూసుకోండి. ఇక ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం దేనిని సూచిస్తుంది అనేది ఇచ్చారు. ఇక్కడ ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య ఉన్న సంబంధం యజ్ఞదోష సిద్ధాంతము, మన కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఇవి ఉన్నాయి కదా! వీటి నుంచి బిట్ అయితే వస్తుంది కాబట్టి అదైతే చూసుకోండి. సహజ సామర్థ్య పరీక్షలు కూడా అడిగారంట ఈరోజు. మనకి నిన్ననేమో న్యాయకత్వం గురించి అయితే అడిగారు. ఇక్కడేమో రకాలు. ఇక్కడనేమో ఈరోజు సహజ సామర్థ్యాల పరీక్షల గురించి అయితే అడిగారు. ఎస్‌పీఓ ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అయితే ఒకటి ఖచ్చితంగా ఐసీటీ టాపిక్ నుంచి అయితే అడుగుతున్నారు. మీరు అబ్రివేషన్స్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఈరోజు చాంప్లిన్, బండూరా, గార్డినర్ శాస్త్రవేత్తలు వాళ్ళ గ్రంథాల గురించి అయితే అడిగారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏర్పాటైన సంవత్సరం అడిగాడు. విద్యార్థి క్రియాత్మకంగా ఉండే బోధన ఏంటని అయితే అడిగారు. ఇక్కడ పురోగమన అవరోధము, తిరోగమన అవరోధాల గురించి అయితే అడగడం అయితే జరిగింది. ఇకపోతే మ్యాథ్స్‌లో చూడండి n:2 అయిన n గామా +3 ఇది చూడండి. ఈ బిట్ అయితే మ్యాథ్స్‌లో అయితే అడగడం అయితే జరిగిందంట. సోషల్‌లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం ఏంటి అని ఇదైతే అడిగారు. ఇక మనకి తెలుగు నుంచి చూడండి. ఈ తెలుగులో నుంచి మీకు విధము అంటే ప్రకృతి వికృతులు, విత్తము నాకు తెలిసినవైతే కొన్ని ఆన్సర్స్ అయితే పెట్టాను. విత్తము అని, వసుధ అంటే సంపదకు నిలయమని ఉత్పత్త్యార్థము, చతుర్థి విభక్తి నుంచి అయితే జతపరచుము సరికానిది అనేది అడిగారు. మర్రి చెట్టు పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అనేది అయితే అడిగారు. ఇక్కడ ఉత్పలమాల, చంపకమాలకు సంబంధించింది ఒక పద్యం ఇచ్చి దాని గురించి అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ పద్య పాదము ఇచ్చి దాని ఉపమానము, ఉపమేయమును గుర్తించండి అనైతే అడిగారు. సందుల నుంచి రుణార్ణమము అనే వృద్ధి సంధికి సంబంధించిన బిట్ అయితే ఒకటి తెలుగు సందుల నుంచి ఒకటైతే అడుగుతున్నారు. సంస్కృత సందుల నుంచి అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు తెలుగులో ప్రతి టాపిక్ నుంచి అయితే బిట్స్ అయితే ఉంటున్నాయి. ప్రక్రియల నుంచి, పాత్రల నుంచి, ఇతివృత్తము, కవి పరిచయాల నుంచి, పాఠము, ప్రక్రియలు, పాఠము, రచయితలు ఇవన్నీ జతపరచడము అనే దాని కింద అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు అవి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు చూసుకొని వెళ్ళండి. తెలుగులో ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ కాబట్టి మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి. దీన్ని మంచిగా చూసుకొని అయితే వెళ్ళండి. ఒక పద్యం ఇచ్చి దాని వరుస క్రమం పెట్టమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మనకి సంస్కృత సంధి అయినటువంటి గుణసంధి గురించి అడిగారు. హితోపదేశము అనేది శతకాలు, శతక రచయితలు మనకి కుమార శతకం గురించి అయితే అడగడం అయితే జరిగింది. కుమార శతకము ఇక్కడ మనకి సుమతి శతకము రచించింది ఎవరు అని వీటిని ఇచ్చి జతపరచము అని అయితే అడుగుతున్నారు. నానార్థాలు చూడండి. క్షేత్రము, సుధా అనేటివి. ఇంకొకటేమో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాల గురించి అయితే అడిగారు. ఒక తాళవ్యం గురించి అయితే అడిగారు. ఇక్కడ కర్తరి, కర్మని వాక్యాలు, మరి జాతీయం అయితే ఒకటైతే ఇచ్చారు. పొడుపు కథను కూడా ఒకటైతే ఇచ్చారు. ఇవి తెలుగులో నుంచి మీకు ఎక్కువగా వచ్చినవి. అన్ని టాపిక్స్ ఒక ఉత్పత్త్యార్థము, పర్యాయ పదాలు ప్లస్ నానార్థాలు. మీరు తెలుగు ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది కూడా నేను వీడియోలో చెప్పాను. సిలబస్ వీడియోలో. ఆ వీడియోని మీరు చూడండి. మీకు అన్నీ తెలుస్తాయి. ఈజీగా మీకు అర్థమైపోతుంది. స్తూపం యొక్క వైశాల్యం అడిగారంట. అంకమూలం గురించి అయితే అడిగారు. అమ్మకపు వెల గురించి అయితే అడిగారు. ప్లస్ ఇంకొకటి చూడండి. ఒక వ్యక్తి వారంలో సగటుకు 7 గంటల 45 నిమిషాలు నిద్రపోతాడు. అదే వ్యక్తి ఒక వారంలో 6 రోజులకు సగటున 7:30 నిద్రపోతాడు. ఆయన మిగతా ఒక రోజులో ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సోషల్‌లో చూడండి. శాట్ ఫుల్ ఫామ్ ఏంటి?
నార్త్ లాటిట్యూడ్ ఆఫ్ అవర్ కంట్రీ అని అయితే ఇచ్చారు. ఇక మీకు ఈ మ్యాథ్స్ అయితే మీరు చూసుకోండి, నాకైతే తెలీదు. ఈ సోషల్‌లో మాత్రం మీరు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 3 సబ్జెక్ట్‌లని మీరు బాగా చదవండి. మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే చదవండి. క్లియర్‌గా ఎయిత్ వరకు చదవండి. అందులో నుంచే బిట్స్ అయితే వస్తున్నాయి. మీకు 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఒక 6 బిట్స్ అయితే మెథడాలజీ నుంచి అయితే వస్తుంది. సోషల్‌లో అయినా, మ్యాథ్స్‌లో అయినా 24 బిట్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్‌లో ఏమైతే అడిగారంటే ఆర్టికల్స్ ఒకటైతే అడిగారంట. ప్రిపోజిషను, ఇంకొకటి మనకి పేరాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి 2 క్వెషన్స్ అడిగారు. ఇంకా మీకు ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక బిట్ అయితే అడిగారంట. యాక్టివ్ వాయిస్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. టెన్సెస్‌లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అయితే ఒక బిట్ అయితే రావడం అయితే జరిగిందన్నారు. ఒకటి డైరీ గురించి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇంగ్లీష్‌లో కూడా మీకు 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే ఉంటాయి. 6 బిట్స్ మెథడాలజీ ఉంటుంది. ఈ తెలుగులో కూడా నిన్న మెథడాలజీలో ఏ బిట్స్ ఇచ్చారనేది నిన్న వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో చూడండి. దానికి రిలేటెడే ఇస్తారు మీకు. ఒక నిర్వచనం ఇస్తారు. ప్లస్ భాషా నైపుణ్యాల నుంచి అయితే ఒక బిట్ అయితే వచ్చింది. ఇక తెలుగు మెథడాలజీలో మనకి ఇంకోటి గద్య బోధనకు సంబంధించి అయితే నిన్న ఒక బిట్ అయితే ఇచ్చారంట. ఇక మనకి సమగ్ర మూల్యాంకనం నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగిందన్నారు. ఇక ఎన్సీఎస్సీఎఫ్ 2011 నుంచి ఒక బిట్ అయితే నిన్న రావడం అయితే జరిగిందన్నారు. అదే మీరు దీంట్లో కూడా చూసుకోండి. 2009 నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగిందని అయితే నిన్నే చెప్పారు. నిన్నైతే వచ్చింది. ఈరోజైతే నాకు తెలుగు మెథడాలజీ నుంచి అయితే బిట్స్ అయితే రాలేదు. అది చెప్పలేకపోతున్నాను. ఇక మీకు మెథడాలజీలో అన్ని సబ్జెక్టులలో మీకు 6 మార్క్స్ అయితే మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. 24 బిట్స్ ఏమో కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఇక సోషల్‌లో చూడండి, మీరు జనాభా గురించి అయితే చూసుకోండి. ఇంకా హిస్టరీలో మనకి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాల గురించి వాటి గురించి అయితే చూసుకోండి. వాటి నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయి. ఇంకా జాగ్రఫీలోని నార్త్ యాటిట్యూడ్, ఇక్కడ భూ పరిభ్రమణము, విషవత్తులు, ఇవైతే చూసుకోండి. ఇవి మెయిన్ పాయింట్స్ అయితే చూసుకోండి. పేపర్ అయితే కొంచెం హార్డ్‌గా అయితే వస్తుందంట. మీరు కొత్తవి కాకుండా మీరు ఇప్పటివరకు చదివినవైతే రివైజ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అయితే వెళ్ళండి. ఎగ్జామ్ అయితే అందరూ మంచిగా రాయండి. ఇక టెట్, డిఎస్సి రాసే వాళ్ళందరికైతే ఆల్ ది బెస్ట్ అండి. ఛానల్‌లో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అవైతే ప్రాక్టీస్ అయితే చేయండి మీరు. ఇక పేపర్ 2 వాళ్ళవైతే అప్లోడ్ అయితే చేశాను. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి మీరు కూడా అవైతే చేయండి. నేను మళ్ళీ రేపు ఏమైనా క్వెషన్స్ వచ్చాయనుకోండి, మీ ముందుకైతే తీసుకొనొస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకైతే వీడియో చూసారు కదా! వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఛానల్‌లో జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. మా కంటెంట్ నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ.